నంద్యాల జిల్లా ఎమ్మిగనూరులో కూటమి నేతల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఎమ్మెల్యే తన కుటుంబం జోలికి రావటం మంచి పద్ధతి కాదని రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మాచాని సోమనాథ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పద్మశ్రీ మాచాని సోమప్ప వారసులమని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలు విలీనం చేసేందుకు ఎందుకు కుట్ర పన్నారని సోమనాథ్ ప్రశ్నించారు. చేనేతలకు తాము భోజనం పెట్టడాన్ని విమర్శించడం సరికాదని, తమ కుటుంబం గౌరవానికి భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. ఈ వివాదం పై ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సోమనాథ్ వెల్లడించారు. చెప్తున్నాను ఎందుకంటే ఇది సహకార సంఘం. మా తాతగారు ఆ రోజు సహకార సంఘం ఎందుకు నిర్మించారు, అంతేకాని పర్సనల్ ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే అందరూ కలిసి చేయాలని, అందరూ దాని నుంచి ఉపాధి పొందాలా, అందరికీ ఒక టైప్ ఓనర్షిప్ ఉండాలనేసి స్థాపించడం జరిగింది. దాదాపు 90 సంవత్సరాలు ఉండే చరిత్ర ఈ YWCS. నిన్న మన ఎమ్మెల్యే గారు దీంట్లో ఈ విలీనం చేయాలని, ఆప్కోలో కలపాలనేసి ప్రెస్ మీట్ ఇచ్చారు. అదేమో కొంచెం నాకు ఎట్గారంగా అనిపించింది. ఎందుకంటే నేనే పద్మశ్రీ మాచాని సోమప్ప గారు వారసులు అంటున్నారు, ఇక్కడేమో పేరు తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది నాకు అర్థమే కావడం లేదు. నేనేమో వచ్చి మనం ఆస్తులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నాం అంటున్నారు. ఈ YWCSని మన కుటుంబ సభ్యులు, మా తాతగారు అందరూ కలిసి దీన్ని ప్రోత్సహించారు. మన సొంత డబ్బులతో దాన్ని స్థాపించాము, మనం డొనేషన్ చేసాం, మనం భూదానం చేశాము. అంత మనం సృష్టించిన సంస్థని ఆస్తులు కొట్టాలని చెప్పేది మనకు చాలా తప్పు అనిపించింది ఎమ్మెల్యే గారు. ఇది మేము లైట్గా తీసుకోము, అలా పర్సనల్గా వెళ్ళకూడదు.